పేరేం పేరండి? ప్రసాదరావు అండి, ఎరగళ్ళ. ఓకే, ఎరగళ్ళ ప్రసాదరావు. ఎరగల ప్రసాద్. కొబ్బరి బండాలు కూడా. కొబ్బరి బళ్ళ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? 5 సంవత్సరాల నుంచి అండి. ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం కావస్తుంది కదా, ఎలా ఉంది పరిపాలన మీకు? పరిపాలన బాగానే ఉందండి. చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా కొద్దిగా పట్టించుకుంటూ ఉంటే బాగుంటుంది. మాకు కొద్దిగా కన్వీనియంట్. ఈ వేస్టేజ్ అయ్యి ఎక్కడైనా వేయాలంటే బాగా ఇబ్బంది అవుతుంది సార్. ప్రతి వాళ్ళు ఎక్కడ చిన్న వ్యాపారం కదా సార్. కొబ్బరి బళ్ళాలు అయ్యి ఇటుకలు వేస్ట్ ఎక్కడైనా వేస్తామంటే ప్రతిసాట తవ్వులేస్తున్నారు. ఎక్కడ ఇవ్వకు మాకు కొట్టేసిన వేస్ట్ ఏదైనా వేసుకుంటా ఇది చూపిస్తే ప్రభుత్వానికి నెల మళ్ళీ కొట్టు తరపున మేము కడుతున్నాం సార్. 3 సంవత్సరానికి 2,000 ఎంత ఇస్తున్నాను. ఈ వేస్టేజ్ కొద్దిగా వాళ్ళు ఏదన్నా ఏర్పాటు చేస్తే, ఏదన్నా ₹1 ఇచ్చి ఈ వేస్టేజ్ కొద్దిగా తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది కాక మా నాన్నగారు చనిపోయి సంవత్సరం అవుతుంది సార్. ఇంతవరకు మా అమ్మగారికి పెన్షన్ రాలేదు. అన్నీ బాగున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో అన్నీ బాగా చేస్తున్నారు. కానీ ఈ చాలామంది ఆడవాళ్ళకి ఇంతవరకు పెన్షన్ రాలేదండి. మా దాంట్లో మా అమ్మగారు కూడా ఉన్నారు. పోయిన సంవత్సరం 3 నెలల్లో 5 నెలల్లో చనిపోయారు మా నాన్నగారు. ఈ 5 నెలలు వచ్చేసింది మళ్ళీ. ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు. అమ్మ స్వార్థం చూపించకూడదుగా. ఆయన ఏదో చేశాడు, ఆయన ఇవ్వలేదని, ఆయన ప్రభుత్వంలో ఉండగా మేము ఇవ్వకూడదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి వెంటనే ఇస్తున్నారు. మరి వాళ్ళు ఏం పాపం చేశారండి? వాళ్ళు మా నాన్నగారికి పెన్షన్ వచ్చేది, భర్త చనిపోయాడు. మా అమ్మ ఏ రోజుకి ఆ రోజు పని చేసుకోవాల్సిందే, లేకపోతే గడవదు ఇంట్లో. అలాంటప్పుడు సంవత్సరం నుంచి అవుతుంది. మరి అలాంటి వాళ్ళని చిన్న వాళ్ళని ఆదుకోవాలండి. ఉండవాళ్ళని ఏదైనా పెద్ద వాళ్ళకి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, అలాంటి వాళ్ళని ఆదుకోవాలి. అలాంటి వాళ్ళకి సంవత్సరం నుంచి ఇవ్వట్లేదంటే ఎంత ఇదో చూడండి, ఎంత ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిలో చాలామంది ఉన్నారండి. ఇంతవరకు సంవత్సరం నుంచి వాళ్ళకి ఇవ్వట్లేదు. అది చాలా అన్యాయం అనిపించిందండి. ఎప్పుడు మేము మా ఊరు అనగాని సత్యప్రసాద్ అండి, మా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి రేపల్లి సార్. మాది నేటివ్ ప్లేస్. నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది, ఇక్కడే ఉంటున్నాను. మా ఊర్లో ఇంతవరకు వేరే వాళ్ళ జెండా ఎగరటం చూడలేదు సార్. ఎప్పుడు తెలుగుదేశమే. అలాంటిది మేము అంత ప్రేమించేది ఈ పెన్షన్ వాళ్ళని ఇలా చేస్తున్నారని చాలా బాధేస్తుంది. మా అమ్మగారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఇప్పుడు 5-6 నెలల మట్టి చచ్చిపోయిన వాళ్ళకి వెంటనే ఇస్తున్నారు. మరి వాళ్ళు ఏం పాపం చేశారండి? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. వాళ్ళ ప్రభుత్వంలో ఉండగా చనిపోయారు, ఇవ్వలేదు అని అది కరెక్ట్ కాదు కదా సార్. ఎవరైనా ఒకటే, ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటి వాళ్ళని కొద్దిగా సేవ్ చేయాలంటే చిన్న వ్యాపారస్తులని కొద్దిగా డబ్బులు అయ్యేటట్టు చూసుకోవాలని నా మనం అండి. కర్మ అన్నీ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి, అభివృద్ధి చేస్తారు. మా బోటాలకి ఒక చిన్న అలా చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదే అని చాలా బాధేస్తుంది సార్ చూసినప్పుడల్లా. అది లోకేష్ గారు సూపర్ సార్, సూపర్ సార్. చిన్న వ్యాపారస్తులను కూడా ఇలాంటి వేస్టేజ్ ఎక్కడ పడేసుకుంటానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడమని నాకు కోరిక సార్. కృష్ణ అన్న నాది. పర్వాలేదన్న, బాగానే ఉంది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరమే కదన్న. ఇంకా కొంచెం పథకాలు కొద్దిగా అమలు చేస్తే పర్వాలేదు, బాగానే ఉంది. రోడ్లు పర్వాలేదు, బాగానే వేస్తున్నారు అన్న. ఆయన గురించి చెప్పవసరం లేదన్న, ఆయన నెంబర్ 1 అన్న. ఆయన ఏదైనా సరే అనుకునేది అమలు చేస్తూనే ఉంటాడు ఆయన. ఆయన కూడా పర్వాలేదన్న, బాగానే చేస్తాడన్న. లోకేష్ గారు కూడా అది డెవలప్ చేస్తున్నారు కదా. ఇంకా అన్నీ నిధులు అన్నీ పైన రావాలిగా, అవి వస్తూ ఉంటే బాగానే ఉంటాయి. లేదు పర్వాలేదు, బాగానే ఉందని. ఇప్పుడు బాగానే ఉంది. అంటే కొద్దిగా పథకాలు కొద్దిగా అని ఇంకా రాలేదుగా, వదులుతూ ఉంటే సంవత్సరం అయిందిగా. ఇప్పుడు వదులుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, స్కూల్లో పెట్టే టైంకి వదులుతామని అన్నీ చెప్తున్నారుగా. మన ఇప్పుడు దాకా అంటే ఉచిత బస్సు కూడా మనం చెప్పారు కన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. పర్వాలేదన్న, పర్వాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం కావస్తుంది కదా, ఎలా కనిపిస్తుంది పరిపాలన?
పరిపాలన అయితే బాగుందన్న, కాకపోతే లేబర్ మీద పడిపోతున్నారు, ఆటో డ్రైవర్ల మీద పడిపోతున్నారు. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ అంటున్నారు, లైసెన్స్ లేకపోతే 5000 అంటున్నారు. ఏంటి డ్రింక్ అండ్ డ్రైవ్కి 10,000. అది డ్రింక్ అండ్ డ్రైవ్ సెకండరీ. అది ఏంటి ఆటో డ్రైవర్కి లైసెన్స్ లేకుండా ఎవడో ఆటో తోలడు. ఏంటి ప్రతి చిన్న విషయానికి కూడా బండి పక్కకి కాకి షర్ట్ లేకపోతే 1000 రూపాయలు. ఇప్పుడు వర్షం పడుతుంది, ఎండాకాలం అండి, ఎండాకాలం షర్ట్లు తడిసిపోతాయి. మనం తడిసిపోతుందని చెప్పేసి షర్ట్ తీసి పక్కన పెట్టినా కానీ కూడా పక్కతి బండి సార్ ఇంటికి వెళ్ళిపోతున్నాం సార్ అంటే, ఇంటికి వెళ్తే నాకేంద్ర సంబంధం, మేము డ్యూటీ చేయట్లా, మేము వేసుకోవట్లా అంటున్నారు. అది ఓకే, వాళ్ళ డ్యూటీ అది. సార్ మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఇక మొత్తం కాలు గీళ్ళు వడిసిపోతున్నాయండి సార్, ఒప్పుకోట్లా, ఫైన్ రాస్తున్నారు. సూపర్ 6 పై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు దాకా ఎన్ని పథకాలు అమలు అసలు ఏమీ రాలేదండి. మరి రేపు ఫ్రీ బస్ అంటున్నారు లేడీస్కి, మరి ఆటోలు, మీరు ఆటో ఉన్నాయని ఉన్నారు. మరి లేడీస్కి ఆటో బస్సులు పెడితే ఏంటి అంటే గవర్నమెంట్కి మీరు ఏమన్నా అంటే ఇప్పుడు ఆటో వైపు నుంచి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఈ విధంగా పెడితే మాకు కూడా ఏమంటే ఫ్రీ బస్సులు పెడితే ఏముండదండి, లేడీస్ కొట్టుకుంటారు బస్సుల్లో, అర్థమైందా? తెలంగాణలో ప్రతి రాష్ట్రంలో ఫ్రీ బస్సులు పెట్టారు. ఏంటి కర్ణాటకలో ఉంది, ఢిల్లీలో ఉంది, మహారాష్ట్రలో, అంటే మహారాష్ట్రలో ఉంది, ఇది ఆంధ్రాలో కూడా వచ్చింది అనుకోండి. ఫ్రెండ్ బాగున్నాను ఫ్రెండ్ అని కూడా జుట్లు పెట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు సీటు కోసం. మీరు ఆటో అంటే మీరు ఒక ఆటో ఉన్నతనగా మీరు అంటే గవర్నమెంట్కి ఈ విధంగా చేస్తే మాకు కూడా ఇబ్బంది ఉండదు అని ఉందా మీకు? చాలా ఇబ్బంది అండి, మాకు ఎక్కేదే లేడీస్, ఆటోకి ఎక్కేదే లేడీస్. ఏంటంటే మగవాళ్ళు వెహికల్ ఉంటుంది, 2 వీలర్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతారు ఆఫీస్కి. మేము పొద్దున్న 6:30 నుంచి 10 వరకు జాబ్ పర్పస్ మీద కానీ వర్క్ పర్పస్ మీద కానీ వెళ్ళే గర్ల్స్ కానీ లేడీస్ కానీ వాళ్ళే మా కాలేజీ పిల్లలు కానీ ఎక్కేది ఆటోనే. ఇప్పుడు వీళ్ళు ఫ్రీ బస్సులు పెట్టారనుకోండి, ఏంటి మాకేం ఉండదండి. అది గవర్నమెంట్ చెప్పాలండి, మేమని చెప్తాం ఏంటి, గవర్నమెంట్ చెప్పాలి అది. ఇప్పుడు ఆటోకు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఆటోకు 10,000 వేసేవాడు ఆయన, ఏడొచ్చినాయి. ఇప్పుడు జగన్ గవర్నమెంట్కి నేను సపోర్ట్ చేయట్లా నేను, అలా అని చెప్పి టీడీపీ గవర్నమెంట్ కూడా నేను సపోర్ట్ చేయను. సామాన్యులు అండి మేము, మాకు బండి వేస్తేనే ఇల్లు గడిచిద్ది, ఆటో తోలుతాను కిరాయిలు లేక పొద్దుంచి వర్షం పడిందండి, ఏంటి కిరాయిలు లేవు, ఏం చేయాలి తెలియక చెట్టు కింద పెట్టుకుని ఆల్ ఓవర్ ఆన్ చేసుకుని కూర్చున్నాం. ఇంకా అవ్వాలండి, అవ్వాలండి. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఎలా ఉంది మరి మీ నాయకుడు, మీరు ఇష్టపడే హీరో ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆయన ఎంతసేపు దేవస్థానానికి వదిలేశారు, దైవ సేవకు వదిలేశారు, ఆయన్ని పరిపాలనకు వదలలేదు. ఇంకా ఏంటి మేము కోరుకునేది ఏం లేదండి, ప్రతి వ్యక్తికి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలండి, ప్రతి కార్మికుడికి న్యాయం జరగాలి. ఆటో కార్మికుడు కాదండి, సిమెంట్ కార్మికుడు కానీ ఏంటి ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలి, న్యాయం జరగాలండి. ప్రతి వ్యక్తికి న్యాయం జరిగిందనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఆయనే వస్తారు. ఆయన రాకపోతే ఆయన కొడుకోవచ్చు, లోకేష్ రావచ్చు, అంతేగాని చిన్న సందు దొరికితే పోలీసులు మరీ దారుణం అండి. ఏంటి మేము మంగళపూడి గీతా గారికి కూడా చెప్తున్నామండి, ఆటో వాళ్ళ మీద పడద్దు. ఉన్నారు ఆటోళ్ళు, తప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి, బండి ఆపండి, లైసెన్సులు లేని వాళ్ళని ఆపి సీజ్ చేయండి, లైసెన్సులు కాగితాలు లేని వాళ్ళని సీజ్ చేయండి. అంతేగాని మేము నా వయసు 42 సంవత్సరాలు అండి, వాడు 45. మేము బండి తోలుకుంటేనే ఇంట్లో గడిచిద్ది. బండికి నెలకు వచ్చి 11,000 కిస్తీ, ఆ బండికి వచ్చేసి 10,600 కిస్తీ. మేము కిస్తీలు కట్టుకోవాలంటే సర్వీస్ చేసుకోవాలి. అర్థమవుతుందండి మీకు చెప్పింది. మేము ఇవన్నీ చేసుకోవాలంటే ఇటో ముగ్గురిని అటో ముగ్గురిని కూర్చోబెట్టుకొని మేము తోలుకోవాలి. కాకి షర్ట్లు ఏంది మేము రాము. అంతేగాని కొంచెం రాంగ్ డ్రైవ్ చేశారు,
లాంగ్ డ్రైవ్ చేస్తున్నారని చెప్పేసి పక్క తీసి నువ్వు పెట్టు కాగితాలు చూపి అని చెప్పేసి డిస్టర్బెన్స్ చేయకూడదండి చెప్తున్నానండి. అదే అర్థమైంది. సీనియర్టీ చెప్తున్నాను. నేను 23 సంవత్సరాలు ఆటో ఫీల్డ్కి వచ్చి నేను బీకామ్ కంప్యూటర్ చదివాను, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పి నేను ఆటో ఫీల్డ్కి వచ్చా. 2002లో వచ్చా, చెప్తున్నాను కదండి. 2002లో వచ్చి ఆటో ఫీల్డ్కి. ఈ నాకని సీనియర్ 2001లో వచ్చాడు వీడు. ఇట్లా మాలంటోళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏంటి చిన్న చిన్న కుర్రోళ్ళండి గంజాయి తాగేసి మందు తాగేసి ఈ పక్కన ఇట్లా గుద్ద పెట్టుకొని చెప్తున్నాను, సారీ బూతు మాట్లాడకూడదు. ఏంటి అట్లా తోలేవని లాపరండి. ఏంటంటే సబ్సమ్మని తోసుకొని వెళ్ళిపోతారు. మేము పర్ఫెక్ట్గా వెళ్తాం, సిగ్నల్ దగ్గర ఆపుతాం. సిగ్నల్ క్రాస్ అయితే 330 రూపాయలు ఫైన్, మాకు తెలుసు ఆ విషయం. ఇలాంటివన్నీ భరించుకుంటాం మేము తోలుతున్నాము. అలాంటి వాళ్ళు మీరు ఆపండి, అవుట్ ఆఫ్ బళ్ళు ఆపండి. ఊరి నుంచి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు, తోలుకొని వెళ్ళిపోతున్నారు, తాగేసి తిరిగేసి తినేసి వెళ్ళిపోతున్నారండి. అది కాదు. కార్మికుడు అనేవాడు నిజాయితీగా చేసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం. అంతేగాని ఏంటి ఇప్పుడు ఇంటికి వెళ్తాండి, వాళ్ళ పొద్దున వర్షం పడిందండి, బడి తోలుకోవాలా, ఇంటికి 1 కేజీ బియ్యం తీసుకెళ్తేనే ఇలా భార్య పిల్లలు తినాలా, అలా ఈ పరిస్థితి అయిపోయింది ఆటో. ఏంటి 12 years బ్యాక్ అయితే ఒక కిరాయి మాట్లాడితే ఇంకో ఆటో పక్కన ఆగేది కాదు. ఇవాళ అట్లా కాదు. ఇప్పుడు మీరు ఎవరెందుకు మీ ఇద్దరు ఉన్నారు అన్న, ఎక్కడికన్నా నేను లోపు ఇంకొక ఆటో పెట్టేస్తుంది అతర. అవునా కదా, ఒక మాట చెప్పండి. అదండి సిచ్యువేషను.